హలో ఆల్, వెల్కమ్ టు కేర్ సంవాద్ విత్ మీ మిర్చి హేమంత్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ అజయ్ కుమార్ పరుచూరి. డాక్టర్ గారు, ఈ మధ్యన ఆర్థోపెడిషన్ అంటే అందరికీ ఒక చిన్నపాటి భయం ఉంటుంది. ఒక్కసారి అక్కడికి వెళ్తే ఇంకా మనకి పర్మనెంట్ డ్యామేజ్ వచ్చినట్టే అని సర్టిఫికేట్ వస్తుంది అని. మీ ప్రకారంగా ఈ జనరేషన్లో అసలు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి రావడానికి మేజర్గా బిగ్గర్ రీజన్స్ ఏమవుతున్నాయి? ఎక్కువ కామన్గా ఉండే రీజన్స్ అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకసారి కూర్చుని ఉండటం, సరిగ్గా వ్యాయామాలు చేయకపోవటం, లేకపోతే ఏదన్నా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఆడుకుంటా పడిపోవటం, లేదన్నా యాక్సిడెంట్స్ అవ్వటం, లేదు అంటే వయసు ఏజ్ వచ్చాక మనందరం ముసలాళ్ళు అవ్వాల్సింది ఎప్పటికైనా సరే. మన కాళ్ళు అరిగిపోతాయి, మనకు ముసలితనం వచ్చినట్టే, మన నడుములు అరిగిపోతాయి, మనకు ముసలితనం వచ్చినట్టే, మన భుజాలు అరిగిపోతాయి, ముసలితనం వచ్చినట్టే. సో ఇవన్నీ కలిపి మాలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తూ ఉంటాయి. వీటికి తోడు కొన్ని షుగర్లు, థైరాయిడ్లు, కీళ్ల వాతాలు, ఇవన్నీ కూడా ఇంకా కొంచెం యాడ్ చేస్తాయి అన్నమాట ఆ ఉన్న ప్రాబ్లంకి. సో అటు ఇటు తీసి ఇది లైఫ్ స్టైల్కే రిలేటెడ్. 90% లైఫ్ స్టైలేనండి. హార్ట్ కూడా లైఫ్ స్టైల్, మీరు లైఫ్ స్టైల్ అంటే మేము ఏం చేయాలి సార్? బాగా బతకమంటున్నాం మేము, అంతకంటే ఏం చెప్పట్లేదు. సార్, ట్రామా రిలేటెడ్ ఇంజురీస్ అంటారు కదండి, జనరల్గా మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు. అలా ఎలాంటివి కాస్త డిఫైన్ చేయండి. అంటే ట్రామా రిలేటెడ్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు. ఇప్పుడు కుర్రాళ్ళు ఉంటారు, సపోజ్ జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ జరిగిందే చెప్తాను మీకు స్టోరీ. మా హౌస్ బయట రోడ్డు మీద మా జిమ్ క్లీనర్ ఒక అతను రోడ్ నడుచుకుని వెళ్తున్నాడు. ఒక 14 year కిడ్ వాళ్ళ ఫాదర్కి చెప్పకుండా బైక్ వేసుకొచ్చి పాపం నడుచుకెళ్ళి అతన్ని గుద్దాడు. సో ఆ కిడ్కి ఏం కాల, బట్ నడిచి అతను చనిపోయాడు. సో మేము అవన్నీ సీసీ కెమెరాల్లో చూసి నిజంగా చాలా ఫీల్ అయ్యాం. అంటే ఈ పర్మిషన్ లేకుండా బైక్స్ నడిపేయటం చిన్నపిల్లలు, లేకపోతే హెల్మెట్స్ పెట్టుకుంటే ఫేస్ బయటికి కనపడదని కొంతమంది, లేకపోతే చెమట పడుతుందని కొంతమంది, జుట్టు ఊడిపోతుందని కొంతమంది, ఇవన్నీ చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. బేసిక్గా మీరు జాగ్రత్తలు తీసుకుంటే మాకు పనే ఉంటుంది, చెప్పండి అసలు. సార్, ఇట్లాంటి హెవీ ట్రామా రిలేటెడ్ కేసెస్, యాక్సిడెంట్స్ లాంటి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది సర్జరీకి వెళ్ళాలి, లేకపోతే ఇది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తో సరిపోతుంది లాంటి ఆ కాల్ మీరు దేనిపైన బేస్ చేసుకుని తీసుకుంటారు? లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఒకటేనండి. పేషెంట్కి ఉన్న ఫ్రాక్చర్ సింప్లిసిటీయా లేకపోతే కాంప్లెక్స్ అనేది చూస్తాం. సింపుల్ ఫ్రాక్చర్ ప్లాస్టర్తో హీల్ అవుతుందంటే ఆబ్వియస్గా ప్లాస్టర్ వేసి పంపిస్తాం అన్నమాట. లేదు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి, పేషెంట్ బెడ్ రెడీని అయిపోతారు, పేషెంట్కి నర్సింగ్ బెడ్డింగ్ అన్నీ కష్టం అవుతాయి అనుకుంటే కంపల్సరీగా ఫిక్స్ చేసి కూర్చోబెట్టడానికనే ట్రై చేస్తాం అన్నమాట. సో దట్ పేషెంట్ మొబిలైజ్ అయితే అదర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఒక పేషెంట్ బెడ్ రెడీని అయిపోయారు అనుకోండి, బెడ్ సోర్స్ వస్తాయి, ఊపిరితిత్తుల్లో వాటర్ వస్తుంది, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేదంటే కాన్స్టిపేషన్ అయ్యి మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేదా కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ సర్జరీ అనేది మనం తీసుకునే ఒక ఛాన్స్ అనమాట. సో దట్ వీ కెన్ మేక్ ద పేషెంట్ సిట్, స్టాండ్ ఆర్ వాక్ సూనర్. లేదు వదిలేసామంటే అలాగే బెడ్లోనే ఉండిపోతారు కదా, దానికోసం. అండ్ ఏదైతే ఈజీగా అయిపోతుందని మనకు అనిపిస్తుందో దాన్ని డెఫినెట్గా మనం ప్లాస్టర్ కన్జర్వేటివ్కే వెళ్తాం. కరెక్ట్. అందరూ అనుకున్నట్టుగా వచ్చిన నల్ల కోసి పడుకోబెట్టాం మేమేమి, ఎవరికోసం వాళ్ళకే చేస్తాం. సార్, మీరు మీ ఏరియా ఆఫ్ వర్క్లో ఇంత ఎక్స్పీరియన్స్లో సార్, మీరు ఒక్క కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్ చేసి ఒకళ్ళని నిజంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చి లైఫ్నే మార్చిన ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు చెప్పండి. చాలా ఉన్నాయి, బట్ ఈజియెస్ట్ నాకు రికాల్ అయ్యేది ఒకటైతే చెప్తాను. నేను అంతకుముందు వేరే హాస్పిటల్లో పనిచేసినప్పుడు మన హైటెక్స్ కమాన్ ఉంది చూసారా, అక్కడ మీకు డబుల్ రోడ్ ఉంటుందన్నమాట. నైట్ ఒక 4 యంగ్ కిడ్స్ BMW కార్లో ఫుల్ డ్రింక్ చేసి నార్మల్ రోడ్డు మీద వెళ్తున్న ఒక కపుల్ ఎన్ఫీల్డ్ని వాళ్ళు వచ్చి ఆపోజిట్ రోడ్లో వచ్చి కొట్టారు 1 వేలో. సో బాయ్ ఫ్రెండ్ ఆన్ ద స్పాట్ చనిపోయాడు. వెనకాల గర్ల్ ఫ్రెండ్కి ఏమో మనం పెల్విక్ బోన్ అంటాం కదా హిప్ దగ్గర, ఆ పెల్విక్ బోన్ ఓపెన్ ఫ్రాక్చర్ అయిపోయింది, అంటే మొత్తం బోన్స్ అన్ని బయట కనపడుతున్నాయి. అండ్ ఆ అమ్మాయికి 2 కాళ్ళు విరిగిపోయినాయి, అండ్ షోల్డర్ ప్రాక్సిమల్ హెమరస్ ఫ్రాక్చర్ అయింది, మల్టిపుల్ రిబ్ ఫ్రాక్చర్స్ అయినాయి. అండ్ అందరూ అసలు చనిపోతుంది అనుకున్నారు. అండ్ లక్కీగా నేను ఒక 8 hours సర్జరీస్ చేసి పెల్విస్, లెగ్స్, షోల్డర్ అన్నీ 1 goలోనే ఫిక్స్ చేశాను. అండ్ తను ప్రజెంట్ డెలాయిట్లో పనిచేస్తుంది. షీ అగైన్ గాట్ ఎంగేజ్ టు అనదర్ గై. తను బేసిక్ ఇక్కడ అమ్మాయి కదా, అస్సాం అమ్మాయి. ఆమె గుర్తుగా వాళ్ళకి అస్సాంలో వినాయకుడిని బ్యాంబూ రూట్ నుంచి తయారు చేస్తారు, అండ్ బ్యాంబూ రూట్ని వినాయకుడి షేప్లో చెక్కుతారు అన్నమాట. ఆ బొమ్మ తీసుకొచ్చిన ఓపీడీలో ఉంటుంది ఇప్పటికీ కూడా.
సో తను ఆ గ్రాటిట్యూడ్గా ఉంటుంది అనమాట ఇప్పటికి కూడా. తను చనిపోద్దని అనుకున్నారు పేరెంట్స్తో సహా, నేను అనుకున్నాను పోతుందేమోనని, బట్ లక్కీగా వీ కుడ్ బ్రింగ్ హర్ అవుట్ వెరీ నైస్లీ అండ్ షీఈ్ వాకింగ్, షీఈ్ వర్కింగ్ నౌ, షీ డాన్సెస్, షీ గోస్ టు పబ్స్, ఈజ్ అ వెరీ లైవ్లీ గర్ల్. తను నాకు ఎప్పటికీ మెమరీ అనమాట. సచ్ గ్రేట్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ కేస్. సార్ ఇంకొకటి అంటే విత్ రిగార్డ్స్ టు ఆర్థోపెడిక్స్ మనం కామన్ గా వినే పదం జాయింట్ రీప్లేస్మెంట్ అని. ఓవర్ ది ఇయర్స్ మనం ఆ పదం వింటూనే ఉన్నాం. మరి దీంట్లో ఈ జనరేషన్లో కేర్ లాంటి హాస్పిటల్స్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఎలాంటివి వచ్చాయి సార్? అంటే జాయింట్ రీప్లేస్మెంట్లో ఇప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ మీరు చూసుకుని ఉంటే ఇంప్లాంట్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. సర్జికల్ టెక్నిక్ కొంచెం మారింది, బట్ దానికన్నా కూడా మెయిన్ ఇంప్లాంట్స్. నో వీ హ్యావ్ వెరీ బెటర్ ఇంప్లాంట్స్ దాన్ బిఫోర్ అన్న. సో లాంగివిటీ అంటే ఇంప్లాంట్ ఎక్కువ రోజులు మన్నే వచ్చినాయి మనకి. అంతకుముందు 10 ఏళ్ళు 15 ఏళ్ళే వచ్చాయి జాయింట్స్ ఏ వేసినా సరే. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 20-25 years ఉండే జాయింట్స్ కూడా వచ్చినాయి అన్నమాట. సో ఆ లాంగివిటీ పెరిగింది కాబట్టి పేషెంట్స్ రీసర్జరీ ఛాన్సెస్ తగ్గుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది చేయించుకుంటున్నారు. అండ్ దాంతోపాటు సర్జికల్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినాయి, రోబోటిక్ జాయింట్స్ వచ్చినాయి. అండ్ వీటితో పాటు ఎనస్థీషియా వాళ్ళ వర్క్ పెరిగింది. మాకు పోస్ట్ ఆఫ్ పెయిన్ లేకుండా బ్లాక్స్ ఇస్తారు, ఎపిడ్యూరల్ మీద మేనేజ్మెంట్లు కానివ్వండి, మొబిలైజేషన్ ఈజీ అయిపోయింది మాకు ఇప్పుడు. సో నేను ఇవాళ సర్జరీ చేస్తే రేపు పేషెంట్ నుంచోబెట్టి నడిపించగలుగుతున్నా అంటే నా ఎఫర్ట్ 50% ఉంటే 50% హాస్పిటల్ ఎఫర్ట్ ఉంటుంది. అంటే నర్సింగ్ టీమ్ కాడి నుంచి ఎనస్థెటిస్టులు అందరూ హెల్ప్ చేస్తారు, ఫిజియోథెరపిస్టులతో సహా. సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ బేసికలీ, ఇట్స్ లైక్ ఏ క్రికెట్ టీమ్ అనమాట. సో వాళ్ళ జాబులు బాగా చేస్తే పేషెంట్లు అందరూ హ్యాపీగానే ఇంటికి వెళ్తారు అనమాట. మరి ఇలాంటి వాటిలో, ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ ఉంటుంది సార్? ఎప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తాం, వర్క్షాప్స్కి వెళ్తాం. నేనైతే ఎక్కువ వర్క్షాప్స్కి వెళ్తాను. సో వేర్ వీ హ్యావ్ క్యాడవర్స్, క్యాడవర్ మీద మనం కొత్త టెక్నిక్ ఏదైనా ట్రై చేయొచ్చు. లేదా ఇట్లా రోబోటిక్స్ వస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ రోబోట్స్. వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకుంటాము. సో దట్ ఆ రోబోట్ నాకు ఆపరేట్ చేయడం వచ్చి ఉండాలి కదా, నాకు కొత్తగా అనిపించకూడదు. సో వర్క్షాప్స్కి వెళ్తాము. కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే. ఇఫ్ డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ యూఆర్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద గ్రూప్ అంతే. రైట్. బ్యాక్ అంటే నేను అడగాలి, క్రానిక్ బ్యాక్ పెయిన్ చాలా మంది చెప్తుంటారు. సార్ క్రానిక్ బ్యాక్ పెయిన్ నుంచి ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది స్పైన్ సర్జరీ చేయించుకోవాలి, ఇలాంటి మీరు ఆన్ వాట్ బేసిస్ డూ యూ టేక్ దట్ డెసిషన్? బేసిక్గా మనకు బ్యాక్ పెయిన్ రెండు రకాలుగా బ్యాక్ పెయిన్స్ ఉంటాయండి. ఒకటి అక్యూట్ అంటే సివియర్గా ఉండి అసలు కదలలేకపోయాడు అట్లా ఉంటారు. కొందరు సంవత్సరాలుగా ఉండే బ్యాక్ పెయిన్ వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ వాళ్ళకి బ్యాక్లో డీజనరేటివ్ చేంజెస్ అంటే అరుగుదలలు రావటం, డిస్క్లో కుంగిపోవటం, ఫెసెట్లు పాడైపోవటం, లేకపోతే స్టీనోసిస్ అంటే స్పైనల్ కార్డ్ వెళ్ళే దారి ఇరుకైపోవటం, చిన్నగా మూసుకుపోవటం, ఇలాంటివి ఉంటాయి క్రానిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి. అక్యూట్ వాళ్ళకి ఏంటంటే డిస్క్లో ఉండే జెల్ మొత్తం బయటకు వచ్చేసి నర్వ్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో అక్యూట్ కండిషన్లో సర్జరీస్ మనం ఆఫర్ చేసి ఒక రకంగా ఉంటాయి, క్రానిక్ వాళ్ళకి చేసి వేరే ఉంటాయి అన్నమాట. సో అక్యూట్లో నా దగ్గర ఇప్పుడు ఒక 100 మంది అక్యూట్ బ్యాక్ పెయిన్ వచ్చారనుకోండి, వాళ్ళల్లో నేను మేబీ ఒక 20%కే సర్జరీస్ చేస్తాను, 80% ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళే ఉంటారు. క్రానిక్ బ్యాక్ పెయిన్ వాళ్ళే ఈజీగా బెటర్ అవ్వరు అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి స్టీనోసిస్ కానీ డీజనరేషన్ వల్ల వాళ్ళ స్పైన్ బేసిక్గా ఓల్డ్ అయిపోయింది అనమాట. సో వాళ్ళకి మేము ఎక్కువ శాతం మందిలో సర్జరీస్ ఆఫర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు వాళ్ళ స్టాండింగ్ టైం కానీ వాళ్ళ వాకింగ్ డిస్టెన్స్ కానీ తగ్గిపోతుంటే, ఇప్పుడు మీరు ఈజీగా ఒక 2 hours నుంచుంటారు చక్కగా మాట్లాడుకుంటాం, అదే వాళ్ళు 10 minutesకే కూర్చోవాల్సి వస్తుంది అంటే కాళ్ళలోకి పవర్ రావట్లా. ఎక్కడి నుంచి రావట్లా? నడుములో నుంచి రావట్లా. సో ఎందుకు రావట్లేదు అంటే నడుములో వెళ్ళే దారి ఇరుకైపోయింది, నరం వెళ్ళే దారి మూసుకుపోయింది. సో నరం మూసుకుపోయింది కాబట్టి కాళ్ళలోకి పవర్ జనరేట్ అవ్వట్లేదు, అందుకనే నిలబడలేరు, ఎక్కువ దూరం నడవలేరు. వాళ్ళకి మనం సర్జరీస్ ఆఫర్ చేస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం సార్, మీరు సర్జరీస్ అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో అంటే కేర్ లాంటి హాస్పిటల్స్లో మీకు ఇన్వేసివ్ సర్జరీస్ కానీ లేకపోతే రోబోటిక్ సర్జరీస్ కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి సార్. ఇవి మీరు చేస్తున్న స్పైన్ సర్జరీ ఆర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ వీటిల్లో ఇంకా ఎలాంటి డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది? మినిమం ఇన్వేజివ్ వచ్చేసరికి పేషెంట్ పెయిన్ తగ్గిపోయింది కదా. అంతకుముందు రోజుల్లో నేను 20 years బ్యాక్ నేర్చుకున్నప్పుడు స్పైన్ సర్జరీ చేస్తే పేషెంట్ 10 days వరకు అసలు కూర్చోబెట్టే వాళ్ళం కూడా కాదు, యూరిన్ మోషన్ కూడా బెడ్లో వెళ్ళమనేవాళ్ళు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డేనే పేషెంట్ వాష్రూమ్కి తీసుకెళ్ళిపోతున్నాం కదా. మైక్రో డిస్కెక్టమీలు, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీలు చేస్తే సేమ్ డేనే అసలు ఇంటికి కూడా డిశ్చార్జ్ చేసేస్తుంది. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాక పేషెంట్ కంఫర్ట్ ఎక్కువైపోయింది. అండ్ రెండోది ఏంటంటే ఇవాళ రోజుల్లో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరి కాళ్ళు ఉంటారు.
ఇప్పుడు మీకు ఏదైనా సర్జరీ చేయాలంటే ఇంటికి నుంచి ఇంకెవరో వచ్చి మీ దగ్గర ఉండి చేయాలి, అది పెద్ద పెద్ద టాస్క్ అనమాట. అది మినిమల్ ఇన్యూజెస్ అండి, మీరు ఎవరిని పిలవాల్సిన పని లేదు కదా, యూ కెన్ గో హోమ్ ఆన్ ద సేమ్ డే. సో డిపెండెన్సీ తగ్గిపోతుంది అనమాట. అట్ ద సేమ్ టైం రోబోటిక్ సర్జరీస్ కూడా నిజంగా మీ ఫీల్డ్లో, ఆర్థోపెడిక్స్ అనే ఫీల్డ్లో అవి గేమ్ చేంజర్ అనాలా? ఓకే, దే ఆర్ ద బిగినింగ్ ఆఫ్ గేమ్ చేంజింగ్. ఐ డోంట్ సే వీ హ్యావ్ రీచ్డ్ సర్టెన్ లెవెల్ ఆఫ్ గేమ్ చేంజింగ్. ఇంకా మాకన్నా జనరల్ సర్జరీ, ఈ ఆంకో సర్జరీ, యూరో సర్జరీలో వచ్చిన రోబోట్స్ దే ఆర్ రియల్ గేమ్ చేంజర్స్. ఎందుకంటే దే హ్యావ్ 3 డైమెన్షనల్ అప్రోచ్ టు ద ప్రాబ్లమ్ అనమాట. మేబీ వీఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ రోబోట్స్, బట్ వీ స్టిల్ హ్యావ్ గుడ్ రోబోట్స్, దే నో డౌట్ అబౌట్ ఇట్. మరి సార్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు, ఈ మధ్యన అసలు చాలా మంది దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇది ఏంటి, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, కాస్త మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యూజువల్గా ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అనేవన్నీ కూడా కీ హోల్ సర్జరీస్ అనమాట. కీ హోల్ సర్జరీస్ మనం భుజానికి, మోకాలకి, యాంకిల్ జాయింట్కి, తుంటి జాయింట్కి చేస్తాం. ఎల్బోకి కూడా కొంత కేసెస్లో చేస్తాం. ఈ కీ హోల్ సర్జరీ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఏమి పెద్దగా ఓపెన్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా లోపల డ్యామేజ్ అయిన పార్ట్స్ని మనం రిపేర్ చేస్తున్నాం. సో మనకు మోకాల్లో వచ్చేసరికి మెనిస్కస్ అనే క్వశ్చన్ ఉంటుంది, 2 బోన్స్ రుద్దుకోకుండా. అది టేర్ అయిపోతే దాన్ని స్టిచ్ చేస్తాం త్రూ ఆర్థ్రోస్కోపీ. సో అదే అంతకుముందు రోజుల్లో ఓపెన్ చేసి కుట్టేవాళ్ళు అనమాట. దట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో 1 డేలో డిశ్చార్జ్ అయిపోవచ్చు పేషెంట్. అండ్ ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, లెస్ పెయిన్, నో బ్లీడింగ్, నో స్టిఫ్నెస్, ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అనమాట. సో పేషెంట్స్ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఆర్థ్రోస్కోపీ అనే దానిలో ఇప్పుడు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ సర్జరీస్ ఆల్సో, లైక్ కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్స్. ఇప్పుడు మీరు కొత్త తరం డాక్టర్స్లో అంతకుముందు రోజుల్లో కార్టిలేజ్ అరిగిపోతే నీ రీప్లేస్మెంట్ ఒకటే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మనకు అలా కాకుండా కార్టిలేజ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఓన్ కార్టిలేజ్ని మనం ల్యాబ్లో గ్రో చేసి మళ్ళీ రీఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. లేకపోతే అక్కడ నాన్ డిసీజ్డ్ పార్ట్లో ఉన్న కార్టిలేజ్ని డిసీజ్డ్ పార్ట్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇలా కొత్త కొత్త టెక్నిక్స్ రావటం వల్ల మనం ఉన్న కార్టిలేజ్ని రిపేర్ చేసే స్టేజ్లోకి వచ్చాం అన్నమాట. కానీ ఇంకా రీజనరేట్ చేసే స్టేజ్కి రాలి. సో రీజనరేషన్ మేబీ ఫ్యూచర్లో అవుతుందేమో చూడాలి. మరి సార్ ఆర్థోపెడిక్స్గా అంటే స్పెషల్గా మీ ఫీల్డ్లో ఎక్కువ శాతం వచ్చేది స్పోర్ట్స్ ఇంజరీస్తో, అంటే అది ప్రొఫెషనల్గా ఆడినా లేకపోతే ఫిట్నెస్ కోసం ఆడినా, దాట్స్ అనదర్ పాయింట్. మీరు ఎలాంటి స్పోర్ట్స్ ఇంజరీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? యూజువల్గా మనకు స్పోర్ట్స్ ఇంజరీస్లో 3 జాయింట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయండి. ఒకటి మోకాలు, మోస్ట్ కామన్. సెకండ్ షోల్డర్, థర్డ్ యాంకిల్ జాయింట్ అనమాట. యాంకిల్ బెనికిందని చాలామంది అనుకుంటారు. అక్కడ కామన్గా ఉన్న లెగమెంట్స్ టేర్స్ అవుతూ ఉంటాయి. ఇనీషియల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 టేర్స్లో అయితే చాలామంది బాగానే తిరిగేస్తారు ఒక 1 మంత్ కల్లా. కానీ గ్రేడ్ 3 టేర్స్ వాళ్ళు 3 మంత్స్ అయినా కూడా ఇంకా ఎక్కువ ఉంటుతూనే ఉంటారు అన్నమాట. లేదా అక్కడ టాలస్ అనే బోన్లో చిన్న కార్టిలేజ్ డిఫెక్ట్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ వాళ్ళకి స్ప్రెయిన్ అని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి తగ్గకపోయేసరికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. తర్వాత నీలో వచ్చేసరికి ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్ అనే లెగ్మెంట్స్ ఉంటాయి, అవి టేర్స్ అయ్యి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం స్పోర్ట్స్ పీపుల్ అడ్రస్ చేస్తాం అనమాట, ఈ ఇంజరీస్ అన్నిటిని ఆర్థ్రోస్కోపీ ద్వారా అనమాట. సార్ ఇందులో కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అంటూ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. యూజువల్గా అసలు మనకు ఒక ప్రాబ్లం వస్తే 80% ఆఫ్ ప్రాబ్లం మనకి పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తేనే అర్థమైపోతుంది. ఓకే, మనం ఎంఆర్ఐ తీసి చూడాల్సిన అంత అవసరం కూడా లేదు. ఎంఆర్ఐ అనేది మనం అనుకున్న ప్రాబ్లమ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు నేను ఒక పేషెంట్కి ఏసీఎల్ అనేది టేర్ అయింది అనుకున్నానంటే నాకు ఆల్రెడీ క్లినికల్గా తెలిసిపోయి ఉంటుంది. అది కంప్లీట్గా టేర్ అయిందో లేదో చూసుకోవడానికి ఎంఆర్ఐ తీస్తాను. సో మన ఎగ్జామినేషన్లోనే 80% ప్రాబ్లం అర్థమైపోతుంది అన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఈ పెద్దవాళ్ళకి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ లాంటివి జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయ్యి అది సరిగ్గా అవ్వకపోతే, ఫెయిల్ అయితే రివైజ్ సర్జరీస్ అని కూడా అంటుంటారు. ఇది హౌ డస్ దాట్ వర్క్ సార్? రివిజన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి, ఎందుకంటే జాయింట్ రీప్లేస్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి. సో రివిజన్స్ కూడా మనం ఇప్పుడు మనకు వచ్చిన, అదే నేను మీకు చెప్తుంది, ఒక 10 yearsకి ఇప్పటికీ మనకి ఇంప్లాంట్స్ ఒక క్వాలిటీ కానివ్వండి, విధానాలు కానీ కొత్త కొత్తవి వచ్చినాయి కాబట్టి రివిజన్ రీప్లేస్మెంట్ కూడా చాలా తేలికైపోయింది. ఇప్పుడు మేబీ కొంత మూమెంట్ లాస్ ఉండొచ్చు పేషెంట్కి, కానీ పెయిన్లెస్గా వాక్ అయితే చేయగలుగుతారు అన్నమాట. సో రివిజన్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ గుడ్ నౌ. సో వీ కెన్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. ఇప్పుడు నేను ఒక పేషెంట్కి 4th టైం రివిజన్ చేశాను. 4th టైం రివిజన్. ఫస్ట్ సర్జరీ విజయవాడలో అయింది, ఇన్ఫెక్ట్ అయింది, వాళ్ళే తీసేసి ఒక 6 వారాలు వెయిట్ చేసి రీఇంప్లాంటేషన్ చేశారు. మళ్ళీ అది ఇన్ఫెక్ట్ అయింది, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి చేయించుకున్నాడు. వాళ్ళు ఇంప్లాంట్ మొత్తం తీసేసి మళ్ళీ 6 వారాలు వెయిట్ చేసి రీఇంప్లాంటేషన్ చేశాడు. సో అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు ఇంకా కాలు తీసేయాలని చెప్పారు. సో ఆ పేషెంట్ ఎవరో కాంటాక్ట్ ద్వారా నా దగ్గరికి వచ్చారు.
సో నేను వాళ్ళ ఇంప్లాంట్స్ తీసేసి బయట నుంచి రింగులు వేసి ఆపరేషన్ చేసి ఆ రింగుల మీదనే ఆ పేషెంట్ని మెయింటైన్ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అయ్యాక 6 months తర్వాత రింగ్స్ తీసేసి మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేశాను. సో నౌ ఇట్స్ బీన్ 4 years, పేషెంట్ ఈజ్ వాకింగ్ వెల్, నో ఇన్ఫెక్షన్. అమ్మయ్యా. సో కథ కంచికి చేరింది చివరికైంది. బట్ సఫర్డ్ ఎ లాట్ ఒక 3.5 years. ఐ కెన్ ఇమాజిన్. సార్, ఈ ఆర్థోపెడిక్ సర్జరీస్లో జనరల్గా చాలా మందికి కొన్ని మిత్స్ ఉంటాయి కదా, పాపులర్ మిత్స్ ఏంటి? పాపులర్ మిత్స్, నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే మన కాలు పని చేయదు అనేది ఒక మిత్తు. రెండో మిత్, అసలు నడుము ఆపరేషన్ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయి అనేది ఇంకొక మిత్. మూడోది స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యి లిగమెంట్స్ టేర్ అయితే మనం ఎప్పటికీ ఆడలేము అనేది ఇంకొక మిత్. సో ఈ మూడో నిజాలు కాదు. కాదు. సో ఎవరైనా ఆడుకోవచ్చు, బాగా నడవచ్చు. కొంతమంది లేడీస్, నాకు ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ఫీమేల్స్ ఉన్నారు, నీ రీప్లేస్మెంట్స్ చేశాను. వాళ్ళు ఈవెన్ వరి పొలాలది పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా. సో ఇట్స్ హౌ వెల్ యూ ట్రైన్ దెమ్, దే విల్ డూ వెల్, అంతే. సరే, ఇప్పుడు ఎవరైనా జాయింట్ నీ రీప్లేస్మెంట్కో లేకపోతే హిప్ రీప్లేస్మెంట్కో రెడీగా ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి సార్, వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏముంటాయి? నేను ఏదైనా వాళ్ళకి 2 నిజాలు చెప్తాను. ఫస్ట్, నేను సర్జరీ చేయంగానే నీ పెయిన్ మొత్తం 0 అయిపోతుందని నేను చెప్పను. నీకు అట్లీస్ట్ 1 to 2 months వరకు మినిమల్ పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను నీకు ఒక సర్జరీ అంటే నిన్ను ఒక ఇంజరీ చేస్తున్నాను, నేను ఐఎమ్ కాజింగ్ అన్ ఇంజరీ టు యువర్ లెగ్. సో ఇంజరీ ఎఫెక్ట్స్, ఇప్పుడు నీకు చిన్న బ్లేడ్తో తెగినా సరే నీకు 4-5 రోజులు నొప్పి ఉంటుంది కదా. సో అలాంటిది నేను నీకు ఒక కొత్త జాయింట్ వేసాను అంటే ఇట్స్ ఎ పెయిన్ టు యూ. సో దట్ పెయిన్ విల్ లాస్ట్ ఫర్ ఎ month ఆర్ మ్యాక్సిమం 2 months. ఆఫ్టర్ దట్ యూ వోంట్ హ్యావ్ మచ్ కంప్లైంట్స్ అనమాట. ఆ 1-2 months మనం వాళ్ళకి అర్థమయ్యేలా అర్థం చేయలేకపోతే, పేషెంట్ సర్జరీ చేశాక నెలకు కూడా పెయిన్ ఉందేంటి, వీడేదో సరిగ్గా చేయలేదా, లేకపోతే నాకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా, నాకు ఇంకేదైనా అయిందా అని ఒక భయంలో ఉంటారు. సో అలాంటివి ఏమీ కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్. మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఒక రోజులో ఇల్లు కట్టలేం కదా, నిదానంగా కట్టుకుంటే వెళ్ళం. అలానే నేను ఒక నీ చేశాను అంటే ఆ మజిల్ బిల్డ్ అవటం, ఎక్సర్సైజ్, ఇవన్నీ ఒక ప్రాసెస్ అనమాట. ఆ 2 months వాళ్ళని మనం అర్థం చేసుకునేటట్టు చెప్పగలిగితే అది ఈజీగా ఉంటుంది పేషెంట్కి. బేసిక్గా కమ్యూనికేషన్ బాగుంటే పేషెంట్తో వాళ్ళు మన తిట్టుకోరు, మనం వాళ్ళకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వీటిలో సార్, మీరు సర్జరీలు చేసిన తర్వాత ఇప్పుడు రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఫిజియోథెరపీస్ కానీ, అవి ఎంత క్రూషియల్ అంటారు? ఇప్పుడు ఒక సర్జరీ కనుక మీరు పర్సంటేజ్లో చూసుకుంటే 70% ఆఫ్ సర్జరీ సక్సెస్ సర్జన్ చేతిలో ఉంటుందండి. ఒక 30% మాత్రం రీహాబ్లోనే ఉంటుంది. ఓకే. సో సర్జరీ చేంజ్ చేసుకున్నాం కదా, ఇంకా కాలు ఇంకా చూసుకోక్కర్లేదు అంటే కనుక అది అవ్వదు. ఆ రీహాబ్ చేస్తేనే ఆ మజిల్ పవర్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి ఈజ్ ఆఫ్ వాకింగ్ ఉంటుంది, ఈజ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక పేషెంట్కి ఒక 6-8 weeks బ్యాక్ సర్జరీ చేశాను. చిన్న కీహోల్ సర్జరీ అండి, ఆర్థ్రోస్కోపీ. మెనిస్కల్ రూట్ టేర్ అయింది, రిపేర్ ఆర్థ్రోస్కోపీలో చేసాను. సర్జరీ 1/2 hourలో అయిపోయింది. పేషెంట్ నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోయింది. 1 month రెస్ట్ అన్నాను. 1 month తర్వాత వచ్చారు, రీహాబ్ చేయించుకోమన్నాను. ఆవిడ పెయిన్కి భయపడిపోయి, పెయిన్ రాలా కానీ వస్తుందన్న భయంతో రీహాబ్ చేసుకోవాలా. ఒక 1 week బ్యాక్ నా దగ్గరికి వచ్చారు, కానీ చూస్తే బెండింగ్ అంతా కలిపినా 70-80 degrees కూడా లేదు. నీ బెండ్ కావట్లా. ఏమో ఎందుకు చేయలేదంటే పెయిన్ వస్తుందని భయపడి చేయించుకోలేదండి. నువ్వు చేస్తేనే కదా నీకు అసలు వస్తుందో లేదో తెలిసేది, నువ్వు చేయించుకోకపోతే ఎలా వస్తుంది? అయ్యో. సో తన్ని మళ్ళీ ఇప్పుడు రీహాబ్ సెంటర్లో పెట్టి వీఆర్ రీహాబింగ్ హర్. షీల్ డూ గుడ్. బట్ అంత భయం ఉంటుందన్నమాట పేషెంట్కి. ఏది నేను అన్నిసార్లు చెప్పినా కూడా అలానే ఉంటారు కొంతమంది, ఇన్ స్పైట్ ఆఫ్ అస్ టెల్లింగ్ దెమ్ సో మెనీ టైమ్స్. సార్, అసలు ఆర్థోపెడిక్ కేర్లో మీ ప్రకారంగా ఏ రేట్లో అయితే ఇవాల్వ్ అవుతుందో, సే నెక్స్ట్ 5-10 yearsలో ఈ ఎవల్యూషన్ ఆర్ ఈ అడ్వాన్స్మెంట్స్ ఇంకా ఎటు టర్న్ అవుతుందంటారు? నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తానే ఒక 5 things ఉన్నాయండి ఆర్థోపెడిక్స్లో. ఒకటి, మనం ఇప్పటివరకు కార్టిలేజ్ని రీగ్రో చేయలేకపోతున్నాం. అంటే సెల్యులర్ ల్యాబ్లో రీగ్రో చేసిన పేషెంట్లో రీగ్రో చేయలేకపోతున్నాం. సో మేబీ సమ్డే వీ కెన్ రీగ్రో కార్టిలేజ్ అనేది ఒకటి. సెకండ్, బోన్స్ ఒక్కోసారి ఓపెన్ ఫ్రాక్చర్స్ అయ్యి లాస్ అయిపోతూ ఉంటాయి, డిఫెక్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ వితౌట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్ మనం కనుక బోన్ గ్యాప్స్ని ఫిల్ చేయగలిగిన. 2, రీప్లేస్మెంట్స్ అనేవి మనం అవాయిడ్ చేసి ఉన్న నేటివ్ నీని ఎలా ప్రొలాంగ్ చేయగలిగే టెక్నిక్ వచ్చిన, ఇవన్నీ నేను వెయిట్ చేస్తున్న ఎవల్యూషన్స్ అనమాట. అవి కనుక జరిగితే నోబడీ విల్ హ్యావ్ ఎనీ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సార్, ఎవరైనా సరే అంటే ఇంకా సర్జరీ చేయించుకోవాలి తప్పదు అని తెలిసినా కూడా సర్జరీ కోసం వెనకాడుతూ భయపడుతూనే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? సో ఇట్స్ లైక్ పెళ్లి చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు వచ్చే వైఫ్ మంచిది వస్తుందా, గయ్యాళ్ళది వస్తుందా, లేకపోతే నిన్నే కొట్టి చంపేది వస్తుందో తెలియదు. వీఆర్ టేకింగ్ ఏ ఛాన్స్ అండ్ మ్యారింగ్ సంబడి.
సో మీరు కూడా ఆ మాత్రం ఛాన్స్ తీసుకోండి మా దగ్గర, సో దట్ మేము మిమ్మల్ని కొట్టి చంపకుండా మంచిగా చేసి పంపిస్తాం అనమాట. అండ్ మీరు అలా వదిలేయటం వల్ల మీకు వచ్చే డిజబిలిటీ ఏది ఉందో దట్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ దాన్ వీ డూయింగ్ దిస్ సర్జరీ అని. ఆ డిజబిలిటీ నా లైఫ్లో నేను ఎస్పెషల్లీ స్పైన్ పేషెంట్స్ని చాలామందిని చూశాను. సర్జరీ చేయించుకోకపోతే మీరు వీల్ చైర్ బౌండ్ అయిపోతారు, లేకపోతే బెడ్ రిడెన్ అవుతారు, నాట్ నౌ మేబీ డౌన్ ద లైన్. అలా నేను కనీసం ఒక 100-200 పేషెంట్స్ని చూశాను. ఈవెన్చువల్లీ దే బికేమ్ బెడ్ రిడెన్. అండ్ వాళ్ళు ఆ రోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు 10 years తర్వాత, ఇప్పుడు ఏమైనా చేయగలుగుతామని. వాట్ కెన్ ఐ డూ? ఇప్పుడు ఒక నర్వ్ అనేది ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయింది అనుకుందాం, నేను దాన్ని ఏం చేసి మిరకలెస్ చేసి దాన్ని నార్మల్ చేయలేను కదా. సో సర్జరీ అంటే వెనకడే వేసే కంటే ఆ దేవుడే డాక్టర్ అని నమ్మి ధైర్యంగా దూకేయాలంట. అంతే. బిలీవింగ్ దట్ ఈజ్ అ గుడ్ డాక్టర్. కరెక్ట్. బిలీవింగ్ కరెక్ట్. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఓరైట్ డాక్టర్, లైక్ ఐ సెడ్, నాకు నీకు సంబంధించి ఆర్ సే ఆర్థోపెడిక్స్ సంబంధించి మీరు చాలా డౌట్లు క్లియర్ చేశారు. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ రౌండ్ మనం ప్లే చేయాలి. దట్స్ కాల్డ్ ద ర్యాపిడ్ కేర్ రౌండ్. ఓకే, నా దగ్గర లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఒక వర్డ్ ఆర్ ఒక లైన్ లో దీన్ని క్లియర్ చేయాలి. రైట్? షూర్. ఫస్ట్ వన్, నీ ఆర్ హిప్, విచ్ జాయింట్ డూ యూ ఆపరేట్ ఆన్ ద మోస్ట్? నీ. Okay. Open surgery or minimally invasive? What's your personal preference? Minimally invasive. One thing every patient should do before joint surgery? Exercises. Post-op myth you wish patients would stop believing? Lot of pain. Robotics in ortho, hype or game changer? It's the beginning of a game changer. I don't say it's completely game changer. Your go-to exercise for strong joints? Cycling. Most common sports injury you see? Knee. One mistake people make during recovery? They don't exercise. Most underrated tip for bone health? Doing exercises. One food you always recommend for joint support? Anything which has a lot of calcium. సో ఓవరాల్గా మీ ప్రకారంగా ఎక్సర్సైజ్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ లాంటివే గేమ్ చేంజర్స్ అంటారు. 100%. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాజుగారు, మంత్రి సత్యనారాయణ రాజు గారు ఉంటారు, 75 years ఆయనకి. మరి ఆయనకి ఎందుకు ఏం జబ్బులు రావట్లేదంటే ఆయన ఏం ఏలియన్ కాదుగా, మనలోంచి వచ్చిన ఆయన రోజు ఎక్సర్సైజ్ చేయకుండా ఆపరు, అందుకే ఆయన అంత హ్యాపీగా ఉన్నారు. మీరు టీవీలో చూసే ఎవరినైనా సరే మీరు తీసుకోండి, అందరూ ఎక్సర్సైజులు చేస్తారు. వేరే వేరే రకాల ఎక్సర్సైజులు అయి ఉండొచ్చు, ఒకళ్ళు జిమ్కి వెళ్తూ ఉండొచ్చు, ఒకళ్ళు రన్నింగ్ చేస్తూ ఉండొచ్చు, ఒకళ్ళు యోగా చేస్తూ ఉండొచ్చు, బట్ వాళ్ళు ఎక్సర్సైజ్ మాత్రం మానట్లేదు. మరి యోగాలో, వజ్రాసనాల్లో, మిగతా ఆసనాలు చేసినప్పుడు నీస్ పైన, వాటి పైన, బ్యాక్ పైన వెయిట్, బ్యాక్ మీద ఎఫర్ట్ ఈజ్ నాట్ టూ మచ్, బట్ నీస్ మీద మాత్రం సూపర్ ఎఫెక్ట్ ఉన్నది. మరి ఎలా? దాన్ని అవాయిడ్ చేయాలి మీరు. ఎస్పెషల్లీ పద్మాసనం, వజ్రాసనం ఒక సర్టెన్ ఏజ్ తర్వాత, ఇఫ్ యు ఆర్ అబౌవ్ 45-50, అవాయిడ్ చేసేయండి. ఇవి స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఈ పనులు చేయటం వల్ల, మెట్లు ఎక్కటం, ఫ్లోర్ సిట్టింగ్ చేయటం, ఇండియన్ టాయిలెట్లో కూర్చోవటం, మీ నీస్ 5 times ఫాస్ట్గా డీజనరేట్ అవుతాయి. సో మీరే దాన్ని ఆపుకోండి, వేరే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీరు చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే యూ కెన్ ప్రివెంట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. Got it. అరే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. అంటే నాకు, మా వాళ్ళకి సింపుల్ గా మాకు ఉన్న డౌట్లు తుప్పంతా ఎగరగొట్టేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి నుంచి మాకు ఇంకా ఏ డౌట్లు, మా వాళ్ళకి ఏ డౌట్లు, వి విల్ కమ్ బ్యాక్. తప్పకుండా, ఎనీ టైమ్ యూ కెన్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.